ఎస్సీ వర్గీకరణ సాధన జేఏసీ గౌరవ అధ్యక్షులు పందిటి సుబ్బయ్య ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. మాదిగ ప్రముఖులు, రాజకీయ మేధావులు, విద్యార్థులు, ఉద్యోగస్తులు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేపట్టడానికి ఏకసభ్య కమిషన్ను ఏర్పరిచిన సందర్భంగా కమిషన్ దృష్టికి పలు విషయాలు తీసుకొచ్చారు. ముఖ్యంగా జిల్లాల వారీగా కాకుండా రాష్ట్రాన్ని ఒక యూనిట్ గా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బద్దెపూడి రవీంద్ర, జనార్దన్, మాతంగి కృష్ణ, కుడుముల సుబ్బారావు, ఆనందరావు, పల్లాల శ్రీనివాసరావు, డేగా రవి, రాఘవేంద్ర, నెల్లూరు జిల్లాకు చెందిన మాదిగ ప్రముఖులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జేఏసీ కేంద్ర శ్రీ గౌరవనీయులైనటువంటి జనార్దన్ సారు అయినటువంటి మన రిటైర్డ్ తారీఖు వారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. పోరాటం చేస్తూ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈరోజు ఆగస్టు 1వ తేదీ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేసుకోవచ్చనే విధంగా ఈరోజు భారతదేశం మొత్తం ఇంత అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం. కానీ కొందరు ఈ తీర్పుని సుప్రీంకోర్టు తీర్పును తప్పుపట్టి 341 ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు ఈ అధికారం లేదనే విధంగా ఈరోజు భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానాన్ని ఎదిరిస్తే స్థాయికి ఈరోజు వచ్చారంటే ఇది చాలా అభిమానకరమైన విషయం. ఈరోజు ఎస్సీ వర్గీకరణ కోసం గత 30 సంవత్సరాల నుంచి ఎస్సీ వర్గీకరణ కోసం అలుపెరగని పోరాటం చేసి ఈరోజు భారతదేశం అత్యున్నత న్యాయస్థానం ఆగస్టు 1వ తేదీ ఏ రాష్ట్రాల పరిస్థితిని బట్టి ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేసుకోవచ్చు అనే విధంగా ఈరోజు సుప్రీంకోర్టు ఇవ్వటం చాలా సంతోషకరమైన విషయము. కానీ ఆ సుప్రీంకోర్టును కూడా 341 ఆర్టికల్ ప్రకారం ఎస్సీ వర్గీకరణ చెల్లదంటూ సుప్రీంకోర్టును శాసించే స్థాయిలో ఈరోజు మా సోదరులు ఉన్నారంటే చాలా సంతోషమైన విషయం ఒక పక్క. కానీ రెండో పక్క చాలా బాధాకరమైన విషయం. ఎందువల్లంటే ఈరోజు చిన్న చిన్న జైళ్ళల్లో బెయిల్ పెట్టుకోలేకుండా మాదిగలు చాలా మంది జైల్లో అల్లాడుతూ ఉన్నారు. చిన్న చిన్న కోర్టులలో బెయిల్ తెచ్చుకోలేని పరిస్థితిలో ఈరోజు మాదిగలు పల్లెల్లో కానీ టౌన్లలో కానీ అన్ని విధాలుగా మాదిగలు జైల్లో కూడా చాలా మంది మగ్గుతూ ఉన్నారు. కానీ ఆ రిజర్వేషన్ మీద అనుభవించి ఈరోజు సుప్రీంకోర్టుని శాసిస్తే స్థాయిలో ఈరోజు ఉన్నారంటే చాలా దుర్మార్గమైన విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ ఎస్సీల్లో 59 ఉపకులాలు ఉన్నాయి. ఆ 59 ఉపకులాల్లో మేము మాలా మాదిగలే అంతో ఎంతో ఆ రిజర్వేషన్ ఉపయోగించుకుంటున్నారు. కొరవ 57 ఉపకులాలు వాళ్ళకి ఎక్కడ కూడా న్యాయం జరగటం లేదు. అందువలన 59 ఉపకులాలకి సమన్వయం జరిగే విధంగా ఎస్సీ వర్గీకరణ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అది ఎక్కడా కూడా అది ఎవరు కూడా రాష్ట్రంలో కానీ భారతదేశం మొత్తంలో కూడా మాదిగలు చేసేది చాలా న్యాయమైన పోరాటం. వాళ్ళ హక్కులు వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళు అడుగుతున్నారు తప్ప ఎవరిది వాళ్ళ రిజర్వేషన్ మాకేమని అడగటం లేదు. ఏర్పాటయ్యి ఆ విజయవాడకు పోయి మనందరం కూడా వర్గీకరణ ఇట్లా జరగాలి అనే విధంగా మన లెటర్ ప్యాడ్లు అన్నింటిలో కూడా ఆ కమిషన్కి మనందరం చేరే విధంగా మనం చేయాలి. ఎస్సీ వర్గీకరణ కోసమే పెట్టుకున్నారు తప్ప ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఏ ఎంఆర్పిఎస్ లేదు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు నెల్లూరు జిల్లా ఎస్సీ వర్గీకరణ దాని మీద ఒక జేఏసీ ఏర్పడటం, ఆ జేఏసీ తరఫున ఇక్కడ మరి ఆర్టీసీ బస్టాండ్ పక్కనే బాబు జగజ్జీరావు భవనంలో ఈరోజు అన్ని పార్టీల్ని ఏ అయితే వర్గీకరణ కోసం అన్ని పార్టీలలో మాదిగలు ఉన్నారో మాదిగల నాయకులందరినీ కూడా ఈరోజు పిలిచి రేపు రాబోయే సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో దానికి ఒక కమిషన్ వేసింది. ఆ కమిషన్కి ఏ విధంగా మనం చేయాలి, ప్రతి పార్టీలో కూడా సలహాలు సూచనలు అని చెప్పి మమ్మల్ని అందరూ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున కానీ అన్ని పార్టీల తరఫున మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే మాదిగలంతా ఒకటి చేయడం, అన్ని పార్టీల్లో ఉండేవాళ్ళు
మాదిగలందరూ కూడా ఈ ఎస్సీ వర్గీకరణ కోసం మనం అందరూ కూడా ఒకటవ్వాలి. ఏ పార్టీలైనా ఉన్నాయి, ఎన్ని ఎంఆర్పిఎస్లను పెట్టుకొని ఎక్కడున్నా కూడా అందరూ ఒకటవ్వాలని చెప్పి ఈరోజు ఈ ఒక కార్యక్రమం పెట్టడం చాలా సంతోషం. మరి మేము కూడా రాబోయే రోజుల్లో జిల్లా మొత్తం కూడా ఇప్పుడు కొంతమందినే పిలిచారు పార్టీలో ఉన్నవాళ్ళు కూడా, మరి ఇంకొక మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం కూడా జరిగింది. మరి జేఏసీ నాయకులు మరి పందిటి సుబ్బన్న కానీ మరి వీళ్ళంతా అడ్డం శేఖర్ కానీ వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. మిగతా అందరూ కూడా రావాలి. ప్రతి మండలానికి అన్ని పార్టీల కూడా వచ్చి ఈ ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. దానికని మేము ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున మరి ఎస్సీ వర్గీకరణ కోసం మద్దతుగా ఈరోజు రావడం కూడా జరిగింది. అందరూ కూడా మరి మాల సోదరులు కానీ వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేయాలి. అన్నదమ్ములుగా ఉండాం, ఇద్దరు ఎడిపోతున్నాం కాబట్టి పెద్దోళ్ళకి ఒకే విధంగా వాటా రావాలి, చిన్నోళ్ళకి ఒకే విధంగా, అన్నదమ్ములు ఇద్దరు ఒకే వాటా రావాలి. కానీ ఒకరు ఎక్కువ తిని ఒకరు ఎక్కువ తీసుకోవడం కరెక్ట్ కాదు. కాబట్టి మీరు కూడా మాకు సపోర్ట్ చేయాలని మాల సోదరులు కూడా కోరుకుంటున్నాం. పేరు పలాల శ్రీనివాస మాదిగా, MNMRPS వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు బాబు జగజ్జీవన్ రావు భవనంలో జాయింట్ యాక్షన్ కమిటీ కింద ఈరోజు ఎస్సీ వర్గీకరణ గురించి ఇక్కడ ప్రతి పార్టీ నాయకులు, మేధావులు, ఉద్యోగస్తులు, అన్ని ఎంఆర్పిఎస్ నాయకులు, జిల్లాలో నలుమూలలో ఉండే అన్ని ఎంఆర్పిఎస్ నాయకులు కూడా ఇక్కడ సమావేశం చేయడం జరిగింది. ఎందువల్లంటే గత 30 సంవత్సరాల నుంచి కూడా ఎస్సీ వర్గీకరణ గురించి అలుపెరగని పోరాటం చేస్తా ఉన్నాం. కానీ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన దానివల్ల మేమందరం కూడా మాదిగలో ప్రతి గ్రామాల్లో కూడా హర్షం వ్యక్తం చేసి మేము స్వీట్లు పంచుకొని ఆనందం ఉత్సాహం చేసుకున్నాం. ఎందుకంటే ప్రతి మాదిగ జాతి బిడ్డకి దీంట్లో భాగం ఉంది. ప్రతి గ్రామంలో కూడా ప్రతి మాదిగ జాతి బిడ్డకి 30 సంవత్సరాల నుంచి చేసిన పోరాటం ఒకటైతే ఈరోజు ఇప్పుడు చేయాల్సిన పోరాటం ఇంకొకటిగా ఉంది. ప్రతి మాదిగ జాతి బిడ్డ గ్రామాల నుంచి కదిలి వచ్చి ఈరోజు ఎస్సీ వర్గీకరణ కోసం మనకి సపోర్ట్ చేసి మనం ఎస్సీ వర్గీకరణ సాధించుకోవాలని చెప్పేసి నేను మాదిగలకు అందరికి కూడా పిలుపుని. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.